హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ టిఫిన్, లంచ్ దేంట్లోకైనా ఇప్పుడు తినాలనిపించినప్పుడు సింపుల్గా ఈ రెసిపీ ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఒక 5-6 గంటల ముందు మినపప్పు అనేది నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టి మంచిగా కడిగి మిక్సీ గిన్నెలోకి వేసుకొని దీంట్లోకి 4-5 పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదు. కొంచెం కచ్చిపక్కగా అనుకుంటే బాగుంటుంది, మరీ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ప్లెయిన్గా వేస్తున్నా. ఇవి వేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఇంట్లో ఉండే టీ జాలి దాంతో వేస్తాను. ఇలా చేతితో కూడా ట్రై చేసిన ఫస్ట్ టైం బాగానే వచ్చినాయి. ఇలా వేసుకొని ఇవి కొంచెం అయిన తర్వాత తీసి ఇలా ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇవి మంచి గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. తర్వాత ఒక ప్లేట్లోకి వాటర్ వేసుకొని దీంట్లోకి ఈ వడలాంటివి వేసుకోవాలి. ఇందులో వేసేసి ఒక 10 minutes వదిలేసి మంచిగా ఈ వాటర్ మొత్తం ఇలా తీసేయాలి. వాటర్ తీసేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి పెరుగు తీసుకున్నాం కదా, దీంట్లోకి వేసుకోవాలి. కొంచెం పెరుగు నాకు ఎక్కువ ఉంటేనే ఇష్టం కాబట్టి ఇలా కొంచెం వెడల్పు తక్కువ ఉంది కాబట్టి దాంట్లోనే ఇలా ఒకదానిపైన ఒకటి ఇట్లా వేసేసాను. నేను 3 చూపిస్తున్నా. తర్వాత ఇవి వేసుకొని దీనిపైన కొంచెం క్యారెట్ తురుము వేసి కొంచెం మళ్ళీ పెరిగేసి తర్వాత తాలింపు నేను ఏ కడాయిలో అయితే ఇవి తీసానో అదే కడాయిలో తాలింపు అనేది వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి మధ్య మధ్యలో టచ్ అయితే బాగుంటుందని వేసిన. సింపుల్గా వేసి ఈ పోపు దీనిపైన వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పెరుగు వడలు రెడీ. మీరు ఇలానే చేస్తారా? నేనైతే సింపుల్గా ఇలా చేశాను. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.